వైసీపీపై కాపుల్లో వ్యతిరేకతను గమనించి నేతలు ముందుగానే తప్పుకుంటున్నారు. ఇప్పటికే పార్టీని వీడిన నేతలందరూ దాదాపుగా అందరూ కాపులే కావడంతో పార్టీలో ఈ రకమైన చర్చ జరుగుతుంది. తమ రాజకీయ భవిష్యత్ కోసం మాత్రమే కాకుండా సొంత సామాజిక వర్గంలో పట్టును పరువును నిలుపుకునేందుకు కాపు సామాజిక వర్గం లీడర్లు జగన్కు చేయిస్తున్నారు. రానున్న కాలంలో కాపు సామాజిక వర్గం వైసీపీ వైపు ఉండే అవకాశం లేదని భావించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో ఉన్న వైసీపీ కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కాపు సామాజిక వర్గ నేత అయితే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమాని. అయితే ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీతో ప్రారంభమైంది. అయినా పెండెం దొరబాబు 2004 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు, గెలుపొందారు. వైఎస్ పై అభిమానంతో కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ మరణం తర్వాత ఆయన వైసీపీలో చేరారు. దీంతో పెండెం దొరబాబుకు వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ను ఇచ్చారు. దీంతో వైసీపీ నుంచి ఆయన విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ వైసీపీ నుంచి లభించలేదు. దీంతో ఆయన వైసీపీ అభ్యర్థి వంగ గీతకు అసంతృప్తితోనే సపోర్ట్ చేశారు. వైసీపీ ఓటమి తర్వాత ఆయన జనసేనలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని కూడా కాపు నేతే. ఆయన వైఎస్ జగన్ ను నమ్మిన బంటు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవిని చేపట్టారు. ఆయన ఏలూరు నుంచి ఓటమి పాలైన వైసీపీ తరపున ఎమ్మెల్సీగా జగన్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరకుండా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. గుంటూరుకు చెందిన కిలారి రోసయ్య కూడా పార్టీని వదిలిపెట్టారు. ఆయన కూడా కాపు సామాజిక వర్గం నేతే. ఆయన 2019 ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కిలారి రోసయ్య వైసీపీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఆయన కూడా త్వరలోనే జనసేనలో చేరుతున్నారు అన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇలా ముగ్గురు కీలక నేతలు కాపు సామాజిక వర్గం నేతలే కావడంతో మిగిలిన కాపులు కూడా వైసీపీ నుంచి వెళ్లిపోతారు అనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కాపులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో ఇక వైసీపీలో ఉండి చేసేదేమీ లేదు అని నేతలు డిసైడ్ అయినట్లు ఉన్నారు. జనసేనలో ఉంటే తమకు ఫ్యూచర్ ఉండదని వారు నమ్ముతున్నారు. ఉత్తరగడ పద్మనాభం వంటి వారి మాటలు కూడా చెల్లుబాటు కాకపోవడం, ఇక పవన్ కళ్యాణ్ కాపులకు నేతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వీరి బాటలోనే మరికొందరు కాపు సామాజిక వర్గం నేతలు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వీరందరినీ జనసేన నేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకుంటారా లేదా అన్నది మాత్రం తేలలేదు.